రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక ఇద్దరు ముగ్గురిని టాప్ పీపుల్ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని ఇద్దరిని పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్లో మీరంతా కూడా మనం ఎకానమీ జిఎస్టిపిని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం. ఒకటి మనం ఇచ్చే వెల్ఫేర్, 2 మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్. ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది.